నమస్కారం. మహతి భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సురేష్ బాబు గారు. ఆయన అడిగి డిసెంబర్ నెలంతా కూడా ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందని ప్రతి డీటెయిల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి మానస్ గారు. ముందుగా వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెలంతా కూడా ఎలా ఉండబోతుంది అని మా ఆడియన్స్కి తెలియజేస్తారా? సో డిసెంబర్ మంత్లో మనకి 15న సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నారండి. ఆ రోజు నుంచి మనకి ధనుసు మాసం స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ధనురు మాసం స్టార్ట్ అయిపోగానే మనకి పండగ హడావుడి స్టార్ట్ అవుతుంది. ఇండ్లలో ముగ్గులు వేయటం, రంగోలీలు వేయటం, అది ఒక సంక్రాంతి పండుగకు సంబంధించి అన్ని ఉత్సాహంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటాం అనమాట. ఇలాంటి ధనురు మాసంతో కూడిన ఈ సందర్భంలో వృషభ రాశి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా, తర్వాత ఎన్నో ఇన్నోవేటివ్గా ఉండి క్రియాత్మకంగా ఉండే ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చూద్దాం. ఫస్ట్ గ్రహస్థితి చూద్దాం. ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కృతిక 2, 3, 4 పాదాలు, తర్వాత రోహిణి 1, 2, 3, 4 పాదాలు, నెక్స్ట్ మృగశిర 1, 2, 3 పాదాలు ఉన్న వాళ్ళంతా కూడాను మనకి వృషభ రాశిలో వస్తారని మనం చెప్పుకోవాలి. అయితే దీనితో పాటు కొంతమంది పేరు బలం ఉన్న వాళ్ళు కూడా మనకి వృషభ రాశి కింద వస్తారని చెప్పుకోవాలి. అది ఏంటంటే ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ ఈ అక్షరాలు మోరార్లాస్ ఈ సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా వృషభ రాశికి వస్తారని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు ధనుసు రాశిలో 15వ తారీఖు మూమెంట్ ఒకటి ఉందండి. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి డిసెంబర్ 2 నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ 2 గ్రహాల యొక్క ఛానల్తో ఒక సంచారంతో పాటుగా మనకి కుజ స్తంభన జరిగిందండి కర్కాటక రాశిలో, దానివల్ల తర్వాత బుధుడు వచ్చేటప్పటికి వృశ్చిక రాశిలోని కూడా తిరోగమనంలో ఉన్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్తో మనకి వృషభ రాశి ఎలా ఉంది మనం తెలుసుకుందాం. మనకి సూక్ష్మ గోచారం అని ఒక కాన్సెప్ట్ ఉందండి జ్యోతిష శాస్త్రంలో. దాన్ని బట్టి కనుక మనం చూసుకుంటే క్విక్గా గ్లాన్స్ చేయటం అనమాట, హోల్ మంత్ ఎలా ఉంటుందో చూద్దాం. దీని ప్రకారంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకు యాత్ర, ధనలాభం, విరోధం, సంపద అని చెప్తారు. ఇది ఫస్ట్ 15 days. ఈ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళకి 75% చాలా బాగుంది ఈ రాశి వాళ్ళకని చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే అనుకున్న విధంగా తీర్థయాత్రలు చేస్తారు, ధనలాభం బాగుంటుంది, చక్కగా సంపదతో కూడుకొని ఇల్లంతా శోభాయమానంగా హ్యాపీగా ఉంటారు. వీళ్ళకి అపోజిషన్ పార్టీ ఎక్కువగా ఉండి వీళ్ళు ఏదైనా పని చేస్తే అపోజ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, దాన్ని గమనించుకోవాలి. తర్వాత 15th తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం అపోజిషన్ ఎక్కువగా ఉంటుంది, బట్ వీళ్ళకి ధనలాభం ఉంటుంది. స్త్రీల నుంచి చాలా సపోర్ట్ ఉంది. అది ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ మదర్ కానివ్వండి, లేదంటే ఇంకొకరు కానీ లేడీస్ సపోర్ట్, ఈవెన్ ఆఫీస్లో కూడా ఉమెన్ స్టాఫ్ నుంచి ఎవరన్నా కనుక ఉంటే వాళ్ళ నుంచి చాలా సపోర్ట్ ఇచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. కానీ ఎవరో ఒకళ్ళని నమ్మించి మోసం చేసే అవకాశం, అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకుండా వీళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది కొంచెం గమనించుకోవాలి. తర్వాత మనకి సూర్యుడు యొక్క సంచారం కనుక చూసుకుంటే గ్రహస్థితి ప్రకారం వీళ్ళు 8th హౌస్లో ఉండి 2nd హౌస్ను చూస్తున్నారు. ఇది అంతా యోగకరమైన పొజిషన్ కాదు. సూర్యుడు ప్రకారం కనుక చూసుకుంటే ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే వీళ్ళకి చెడు పనులు చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. అంటే ఏదైనా చేసి సాధించుకోవాలని ఒక మొండి పట్టుదల చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. అది టూ మచ్ వెళ్ళిపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది కొంచెం కంట్రోల్లో ఉండాలి. విచారకరమైన వార్తలు అంటారు, వాళ్ళకి సర్కిల్లో నుంచి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వాళ్ళకి వచ్చేస్తుంది. శారీరక కష్టం ఉంటుంది. అధికారులతో ఇబ్బందులు పడి అతిగా డబ్బులు కూడా ఖర్చు పెడతారు, అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎక్స్పెండిచర్. తర్వాత వీళ్ళకి 2nd హౌస్లో చూడటం వల్ల వీళ్ళకి దుర్మార్గులతోటి, దుష్టులతోటి, చీటర్స్ తోటి వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారు పోయి. అందుకని ఎవరితోనే కానీ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కొంచెం ఆగిస్తూ కనుక పరిచయాలు పెంచుకోవాలి. ఆధ్యాత్మికంగా ఆ టయాన్ని వేరే విధంగా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి మిత్రులతోటి, శత్రువులతోటి, బంధువులతోటి కూడా కోప్పడుతూ ఉంటారు వీళ్ళు. అందుకని ఈ సూర్యుడు వీళ్ళకి అనుకూలంగా లేరు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి కుజుడు దివ్యంగా యోగిస్తూ అద్భుతాన్ని తీసుకొని రాబోతున్నారు. ఈ రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఏ విషయంలో బాగుంటుందంటే ఫస్ట్ ధనలాభం చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అనుకున్న పనులను చక్కగా చేసుకుంటారు, వస్త్రలాభం ఉంటుంది, షాపింగ్ చేస్తారు, ధైర్యంగా ఉంటారు, అధికారులతో చక్కగా కలిసి అనుకున్న పనులన్నీ చేసేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి 6th హౌస్లో ఉండటం వల్ల కీర్తి బాగా వృద్ధి చెందుతుంది, పుణ్యకారాలు ఎక్కువగా చేస్తారు, వివాదరహితంగా ఉంటారు, శత్రుపీడ లేకుండా ఉంటారు, అనుకున్న పనులను అనుకున్న విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వీళ్ళకి 10th హౌస్లో ప్రొఫెషన్స్లో కొంచెం పని ఒత్తిడి ఎక్కువయ్యి తిండి సరిగ్గా తినకుండా అటు ఇటు తిరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అన్రెస్ట్ఫుల్గా ఉంటారు ప్రొఫెషన్లో. తర్వాత శుక్రుడు వీళ్ళకి చక్కగా యోగ్యతను ఇస్తున్నాడు. మనం కనుక చూసుకుంటే వీళ్ళకి వేదం ఉండటం వల్ల ఏమవుతుందంటే స్త్రీల నుంచి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా బంగారం కొనే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళు ఇప్పటిదాకా కొనుక్కోలేదు అని అనుకున్న వాళ్ళు వీళ్ళు గనక ఈ మంత్లో గనక రియల్గా సంకల్పం తీసుకుని నేను లక్ష్మికి సంబంధించిన బంగారం కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు బంగారం కొనేస్తారండి. వాళ్ళకి ఈ అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది, చాలా చౌక్యంగా ఉంటారు.
అయితే ధనం కూడా చాలా బాగుంటుంది. గౌరవం వాళ్ళకి చెప్పిన మాట వింటారు. గౌరవం పెరుగుబడి అన్నీ పెరుగుతాయి. మిత్రులతో లాభం ఉంటుంది. చాలా చక్కగా ఉంటారు. ఇది మనకి శుక్రుని వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 70% చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. ఒక బెస్ట్ టైంలో ఉన్నారు చాలా రోజుల తర్వాత వృషభ రాశి వాళ్ళు. అయితే మనకి అంగగోచారం అని ఒక కాన్సెప్ట్ ఉంది మనకి ఆస్ట్రాలజీలో. ఇందులో మనకి నక్షత్రం ప్రకారం కూడా మనకి జ్యోతిష శాస్త్రం వివరించడం జరిగిందనమాట. దీంట్లో చూస్తే కృతికా నక్షత్రం వాళ్ళకి 2 ఛాలెంజెస్ ఉన్నాయి, 2 ఆపర్చునిటీస్. ఫస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే వీళ్ళకి వస్త్ర లాభం. చక్కగా షాపింగ్ చేసేసి కొత్త బట్టలు అయితే తీసేసుకుంటారు, కొత్త వస్తువులు అయితే కొనేసరికి అందులో డౌటే లేదు. తర్వాత వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి ఛాలెంజెస్ ఉన్నా కానీ వీళ్ళ యొక్క పరపతి పెరిగిపోయి వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ వేరే అనేది పెరుగుతుంది. ఎక్కడ ఛాలెంజెస్ ఉంటుంది, ఒకటి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, 2 గొడవలు అనవసరంగా ప్రొవోక్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి వస్త్రలాభం ఉంది, నెక్స్ట్ రాజ్యలాభం ఉంది, వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది, ధనంతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మృగశిర నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వస్త్రలాభం ఉంది, రాజ్యం ఉంది, రాజ్యలాభం ఉంది, తర్వాత ఫైనాన్షియల్గా ట్రబుల్స్ అవుతుంది, తర్వాత గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రకారంగా ఎక్కడెక్కడ వీళ్ళకి పాజిటివ్గా ఉందో అక్కడ టైం ఎనర్జీ స్పెండ్ చేసి, ఎక్కడెక్కడో వీళ్ళకి టఫ్గా ఉందో కొంచెం టైం కనుక ప్రొలాంగ్ చేసుకొని ఆ విషయాల్లో ఎంటర్ అవ్వకుండా ఉంటే లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుందని, అందులో పర్టికులర్ ఈ మంత్ ఆధ్యాత్మికంగా కనుక గడపగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. అయితే మనకి జ్యోతిష శాస్త్రంలో మృత్యు నక్షత్రాలని కొన్ని ఉంటాయి, అంటే హైలీ సెన్సిటివ్ పాయింట్స్ అనమాట. ఈ ప్రకారం కనుక చూసుకుంటే కృతిగా వాళ్ళకి మానసికంగా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సూర్యుడి వల్ల. తర్వాత గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా చిన్న ఏదైనా దెబ్బలు తగ్గి బ్లడ్ బయటకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి శని ప్రభావంతో, కేతు ప్రభావం ఉండడంతో సుఖనాశనం, కార్యనాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మృగశిర నక్షత్రం వాళ్ళు వాళ్ళకైతే బాగానే ఉంది. సో మీకు ఎవరైనా కనుక కేర్ తీసుకోదలుచుకుంటే రోహిణి నక్షత్రం వాళ్ళు కనుక దేవాలయాలు కనుక విజిట్ చేసి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసుకున్నా కానీ, లేదంటే దుర్గాదేవికి సంబంధించిన పూజ చేసుకున్నా కానీ, లేదంటే చండీ హోమము చేపించుకున్నా కానీ అమ్మవారికి సంబంధించి, లేదంటే కనకదుర్గాదేవిని విజిట్ చేసినా కానీ, దర్శించుకున్నా కానీ వీళ్ళకి చాలా బాగుంటుంది అనేసి మనకి పరిహారాలు చెప్పుకోవచ్చండి. సో ఈ రాశి వాళ్ళకి వేరే కంట్రీస్కి వెళ్ళే ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే? సో ప్రస్తుతానికైతే వేరే కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఈ రాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేదండి. కొంచెం ఆగితే చాలా బాగుంటుంది. ధనం పరంగా చూసుకుంటే ధనం వీళ్ళు చాలా ఫేస్ చేస్తారండి ఇబ్బంది. ధనం ప్రకారంగా చాలా టఫ్నెస్ ఉంటుంది. పర్టికులర్గా వీళ్ళకి 3 నక్షత్రాలు చూసుకున్నా, నక్షత్రం ప్రకారం చూసుకున్నా, లేదంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ సూర్యుని యొక్క ప్రభావము, లేదంటే మార్స్ యొక్క కుజుని యొక్క ప్రభావంతో ధనానికి ఇబ్బంది అయితే ఉంటుంది. కానీ ఆ ధనం ఇబ్బంది పడటం వల్ల వేరే విషయాలు ఎక్కడ ప్రాబ్లం ఉండదు. అనుకున్న పనులు సాధించుకుంటారు, షాపింగ్ చేస్తారు, అన్నీ ఉంటాయి. తగిన విధంగా ధనం అందుతుంది, కానీ ఎక్సెస్ ధనం అయితే రాదండి. ఉద్యోగపరంగా కూడా బాగానే ఉద్యోగం ప్రకారంగా అంతా బాగుందండి. వీళ్ళకి చెప్పాను కదండి 70% చాలా బాగుంది. మీరు ఇందాక మగవారికి అయితే ఆడవాళ్ళ సపోర్ట్ బాగా ఉంటుంది రాశి వాళ్ళకి అని చెప్పారు. అదే విషయానికి వస్తే ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది? జ్యోతిష శాస్త్రం ఏం చెప్తారంటేనండి, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు. కొంతమంది లేడీస్ జాబులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమంటారంటే ఆపోజిట్ సెక్స్ వాళ్ళు. ఓకే, శుక్రుడు వచ్చేటప్పటికి లేడీస్ని రిప్రజెంటేషన్ చేస్తారు. లేడీస్తో ఇంటరాక్షన్ ఎలా ఉంటుందని జెంట్స్కి చెప్తారనమాట. ఆ విషయంలో ఆడవాళ్ళైతే ఆడవాళ్ళని సపోర్ట్ ఇంకా బాగుంటుంది. సో ఈ రాశి వారి గురించి మా ఆడియన్స్కి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. సో చూసారు కదండి, ఈ వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా, డిసెంబర్ నెలంతా కూడా ఎలా ఉండబోతుందో గురువు గారికి మనకు తెలియజేశారు. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేసినట్లయితే నెక్స్ట్ టైం గురువు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ లోపు మీకు జాబ్ పరంగా కానీ, లేకపోతే వ్యాపార పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ మీకు ఇలాంటి డౌట్స్ ఏ ఉన్నా కూడా గురువు గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద డిస్ప్లే అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు.